మెంబర్స్ ఉంటారు కదా, అట్లే అనుకోవాలి అంతే. ఏం భయపడకు, పెట్టేసి లైవ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా లైవ్కి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఇలా ఉన్నాయి. ఓకే అన్న, ఓకే చెల్లెమా, అలా భయపడకు, పెట్టేసి. ఓకేనా చెల్లెమా, భాగ్యశ్రీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అదేం భయపడకు, ఫస్ట్ టైం సింపుల్గా సమాధానం స్మార్ట్గా ఇచ్చేసి మళ్ళీ వస్తే పట్టించుకోవద్దు, చదవద్దు కదా, హైడ్ చేసి. ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. చెల్లెమ్మ, అదేంటి భాగ్యశ్రీ చెల్లెమ్మ, ఓకేనా, నువ్వేం భయపడకు, పెట్టేసేయి. ఫస్ట్ టైం స్మార్ట్గా ఇచ్చేసేయి. ఏంటి వార్నింగ్ అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు స్మార్ట్గా చెప్పేసేయి, తర్వాత పట్టించుకోకు. నాకు కూడా వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి ఫస్ట్ పెట్టగానే. ఏం భయపడకు, పెట్టేస్తే నీకు అలవాటు అయిపోతుంది. అంటే అది ఇది లైవ్ పెట్టితే భయం అనేది పోతుంది. ఫస్ట్ టైం ఎవరైనా భయపడతారు, అదే ఇలానో ఏం ధైర్యంగా చెప్పేసి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా లైవ్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నాకు కూడా ఫస్ట్ బ్యాడ్ వచ్చినాయి. ఫస్ట్ నేను సింపుల్గా చెప్తా, తర్వాత బీబీ. అయినా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏంటంటే, ప్రతి ఒక్కరు లైవ్ పెట్టగానే బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే మనం వాళ్ళు ఏదైనా చిన్న ఇప్పుడు వాళ్ళు మనకు బ్యాడ్ కామెంట్స్ పెడితే మనం ఎంత ఫీల్ అవుతున్నామో ఒక ముచ్చట మనమే రివర్స్గా అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో కొద్దిగా ఫీలింగ్ తీసుకొని ఆలోచించి మనం కామెంట్ కూడా పెట్టే వాళ్ళకు చూసుకోవాలి కొద్దిగా. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు పెడుతున్నారు, ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టిందనుకో, ఒక మాట నేడ్స్ పెట్టిందనుకో, ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా అది కూడా చూసుకోండి అంతే. ఇప్పుడు నా లైవ్ ఫస్ట్ నా లైవ్ నుంచి చూస్తే నాకు కూడా ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్ వచ్చింది. కానీ వాళ్ళు ఒక్కలే పడతలేరు కదా మాట, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం పడతారు మాట. ఎందుకు మనకు బ్యాడ్ కామెంట్స్ అవసరం లేదు. మీకు నచ్చకపోతే ఛానల్ పైకి ఉంటే వెళ్ళిపోతుంది ఛానల్, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. మనం లైవ్ ఇచ్చే వాళ్ళకి ఇంకా సపోర్టింగ్ చేయండి కొద్దిగా. ఓకేనా, ఎవరైనా మీ ఆ పొజిషన్లో నేనున్నా, మీరున్నా, ఎవరున్నా కొద్దిగా సపోర్టింగ్ చేయాలి అంతే. మనకు నచ్చితే బాగున్నాయి, లేదు బాగలేదని చెప్పేసేయాలి, పోవాలి అంతే. తప్పించి బ్యాడ్ కామెంట్స్ ఎందుకు? వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది, మన ఇంట్లో వాళ్ళకు తిట్లు వస్తాయి, మనం అంత రచ్చ ఇదంత అవసరం. నచ్చకపోతే పెట్టే లైవ్ చూడకుండా పోండి అంతే. కానీ పెట్టే వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టద్దు ఎవరినైనా. ఆ పొజిషన్లో నేనున్నా ఎవరున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మన లైవ్ మన సబ్స్క్రైబర్స్కైనా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. అదే ఒక్క బ్యాడ్ కామెంట్ పెడితే మన మెసేజ్ చేయడానికి కూడా అదే చాలా ఫీల్ అవుతారు. మనం కూడా అందరినీ అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవడానికే మనకు దేవుడు ఇచ్చిండు. ఏంటి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా లైవ్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్. ఫ్రెండ్స్, హెల్త్ బాగాలేక ఎన్ని రోజులు లైవ్ పెట్టే 1 month అయింది. ఒక ½ hour పెడదామని పెట్టినాం, ½ hour అయిపోయింది. ఇక మీతో లైవ్ చేస్తే చూస్తురా ½ hour అట్టుగా గెలిచింది. హెల్త్ నాకు కూడా జ్వరం వచ్చే ఉంది, కాకపోతే ఒకసారి చూద్దాం అని లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.